టైం అవుతుంది ఈ బిడ్డ ఇంకా రాలేదే. వస్తా అంటాదిలే, నడిసి రాబల్లా. ఏ మాటకు ఆ మాట, నీ బిడ్డ బంగారం. మాట తీరు కానీ చలాకితనం కానీ అంతా నీ పోలికే. నా పోలిక ఏమిటికైతుంది? అదంతా వాళ్ళ అమ్మ పోలిక. నా పెండ్లం పోయిందనే బాధ నా బిడ్డను చూస్తే తీరిపోతుంది. అద్దో నూరేళ్ళు మాటల్లోనే వస్తా ఉండదు. అవును, రాజుగాడు ఆడిపోయినాడు. ఇంటికాడ ఉన్నాడా? లేదు నాయనా. పొలం కాడికి రాలేదు, ఇంటికాడ లేడు, ఇంకాడికి పోయినాడు. రే 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 ఆగాగు, యాడిపోయినావు? మేయ్ ఎన్ని తూలు చెప్పాలి నీక? ఒరే గిరి అన్న అంటే మూతి పగల కొడతా. నా మూతి పగలు కొట్టేది కాదు, నీకు ఈరోజు నాయన దగ్గర మెట్టు దెబ్బలేలే. ఏంది మే అట్టంటున్నావు? నేను వచ్చేకాడికి మళ్ళీ ఏం పెంట పెట్టినావు? పొలం కాడికి పోకుండా ఊరు పొరికేదానికి పోయిండావా? నీకు ఈరోజు ఉండాదిలే. అద్దు నాయన వచ్చినాడు, ఇప్పుడు ఉంటది నీకు. రేయ్, యాటికి పోయినావురా? తెల్లారి నుంచి మనిషి ఊరివే లేదా? ఊరు పొరికేదానికి పోతాడు, ఇంకేడికి పోతాడు? మెట్టు తీసుకుని కొడతా, మూసుకుని మే. ఏందిరా పని మానేసి పొరికేదానికి పోయి మళ్ళీ ఆ బిడ్డ అంటున్నావు? ఒళ్ళెట్టుండదే? బాగా కోపట్టు ఉండదులే నాయన. నువ్వు నోరు ముయ్యమ్మే, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా. నేను ఇదేమన్నా సోది చెప్తానా? అడగతా ఉండేది నిన్నేరా. గుండ్రాయిలో నిల్చున్నావు ఏందే? డాక్టర్ ఏం చెప్పినాడు? రోజు ఈ మాత్రలు మింగమన్నాడా లేదా? అసలే చలికాలము, గుండెలో నెమ్ము చేరితే ఇంకేమైనా ఉండదా? అందుకే తెల్లారి కొందుకు టౌన్కి పోయి ఇవి తెచ్చిన. చాలా మంచి పని చేసినావురా. నేను అనుకుంటా ఉన్నా మాతలు అయిపోయినాయి టౌన్కి పోవాలనేసి. తిట్టినానని ఏమనుకోమాక. ఊరుకో మామ, నువ్వు కాకపోతే నన్ను ఎవరు తిట్టేది? కానీ ఈ పెళ్ళేంది మామ, బాగా తిమిరెక్కిపోతా ఉండదే, చిన్న పెద్ద తేడా లేకుండా ఒరే గిరి అంటా ఉండదే. ఏమమ్మే రే అనబాక ఎన్ని తూర్లు చెప్పినా నీకో? వాడు వయసులో నీకన్నా పెద్దోడు, మామూలు పెట్టుకొని రేగి అనేది ఏందే? ఆడబిడ్డవమ్మే, మరీ మితిమీరిపోవాక, కూసింత అనుకోగా ఉండు. అద్ది మామ, అట్ట గడ్డి పెట్టు. ఏంది గుడ్లు బయట పెట్టాడు చూస్తా ఉండావు? ఆకలిగా ఉన్నది, ముందు మాకు అన్నం పెట్టు. నువ్వు లోపలికి పో మామ. నేను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నువ్వేదో అన్నావు మే. నా మూతి పగలు కొట్టేది కాదు, నీకు ఈరోజు నాయన దగ్గర మెట్టు దెబ్బలేలే. బాగుండాయా మెట్టు దెబ్బలు? ఏందా సూప, ముక్కు పిండేస్తా. అమ్మ భాగ్యం, కాళ్ళు బాగా లాగేస్తా ఉండయి, కాస్త పడుదురమ్మా. రేయ్, ఏందిరా నువ్వు పడుతున్నావా? బా ఆపల పడితేనే పట్టినట్టా? నేను పడితే పట్టినట్టు కదా. కాదురా. నువ్వు ముందు పడుకో మావా, నువ్వు పడుకో పడుకో.
రేమచ్చా ఏడికి పోయినవురా? తెల్లారి నుంచి ఉరువే లేదా? మామకు మందులు కావాలంటే టౌన్ దాకా పోయినానులే కానీ ఎడదా. రేమచ్చా మీ మామరా? కంగారు పడబాకు మచ్చా, ఊరికే చెప్పినా. ఒరే పిచ్చి ముండా కొడక, కాయలు ఉనికిపోయినాయి కదరా, దడుచుకొని సచ్చినా. ఏంటికి మచ్చా మీ మామ అంటే అంత భయమా? భయం మట్టుకే కాదురా, ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకు మాత్రం ఎవరుండారా, అమ్మైనా అయ్యైనా అన్నీ ఆయనే కదా. నేను కళ్ళు తెరవకముందే మా అమ్మ నాయన కాటికి పోయినారా. ఆ పొద్దు నుంచి అక్క బెడ్లా కాదు, సొంత బెడ్లా చూసుకున్నాడు. అందుకే మా మామ అంటే నాకు పిచ్చ ప్రేమరా. ఆయన ఏమంటే అదే. అయ్యా సర్పంచ్ గారు, అయ్యా సర్పంచ్ గారు, ఏమైంది చెప్పరా? చెప్పరా ఏమైందిరా? నాయన ఊరి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందయ్యా, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. కొంచెం మీరే దయ చూడాలయ్యా. సరే 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 కంగారు పడిపోక, నేను ఉన్నాను కదా. ఎందుకు ఆపరేషన్ ఎంత అవుతుందా? 5 లక్షలయ్యా. ఓస్ అంతే కదా, ఇప్పుడు వేస్తే పట్టుకోబో. కాకపోతే ఈడ చిన్న సిక్కు ఉంటున్నదిరా. నేను సెక్యూరిటీ లేనిదే ఏడుకు రూపాయి ఇచ్చిందిలే. ఒక పని చెయ్యి, చెరువు పక్కన నీకు ఎక్కడ పొలం ఉంది కదా, ఆ పొలం పట్టుకొచ్చే 5 లక్షలు పట్టుకోబో. అయ్యా ఆ స్థలం 25 లక్షలయ్యా. నాకేమన్నా పొలం అమ్మేస్తున్నావేందిరా? తాకట్టు పెడుతున్నావు అంతే. ఉత్తి పుణ్యానికి వేయడానికి మా ఇంట్లో డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా? అవతల మీ నాయన ప్రాణాలు పోతా ఉంటే పొలం గురించి ఆలోచిస్తున్నావేందిరా? దుడ్డు కావాలంటే కాగితాలు చూసుకురా అంతే. అట్నే అయ్యా. నాయనా నాకు 1 లక్ష రూపాయలు కావాలా? ఏందా 1 లక్ష రూపాయల? గూట్లో దాచిన బెల్లం ముక్క పెట్టు అట్టాడుతున్నావేంద్రా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నాకు అర్జెంటుగా కావాలా. అయినా 2 నెలల ముందు కదా 50,000 తీసుకున్నావా? అప్పుడే ప్యాకెట్లు పోయినలా ఇంకా ఉంటాయి ఏంది? అంటే మళ్ళీ ఇంకో 1 లక్ష పోగొట్టుదని కొడుతున్నావా? నాయనా నేను ఇప్పించిన కాదు, ఒక తూరు పోగొట్టుకున్నాక మళ్ళీ దాన్ని డబ్బు పెట్టేదానికి. మరి అయితే 1 లక్ష రూపాయలు తినికిరా? పక్కూరులో కోడి పందాలు జరుగుతున్నాయంట, ఈ ప్యాకెట్లో పోయిందంతా ఈ పందులను సంపాదించా చూడు. ఒక పక్క నేను కడుపు కట్టుకుని డబ్బు కూడా పెడతా ఉంటే నువ్వు ఇట్ట ఉన్న డబ్బు కొల్లగొట్టేట్రా? నాయనా అవంతా నాకు తెలీదు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నావా లేదా? కోరు నా కొడక ఇస్తున్నా ఉండరా. నేను సంపాదించ నీకోసమే కదా. నేను పోయేటప్పుడు మూడు పోతానా? ఈ నాయనంత వరకు నా కొడుకు రాజారా. మేయ్ ఇంటికాడికి పోయా బిందులో నీళ్ళు దాబో. నీ కంటికి నేను ఏమన్నా పని మనుషులకు కనిపిస్తాడానా? నీకంత తప్పికుంటే నువ్వు పోయి తాగుపో. నీ అవ్వ భలే తిమురు పట్టున్నది మే నీక. తాగేదానికి నీళ్ళు దమ్మంటే పని మనిషి గిని మనిషిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సరే మే ఒక ఆట ఆడదామా? ఏంది ఆడేది? నా వల్ల కాదు పో. నువ్వు కానీ గెలిచినావంటే వారం రోజులు కుక్కలా నువ్వు చెప్పిన పని చేస్తా. నిజంగానే చెప్తున్నావా? మళ్ళీ మాటగాని మార్చవు కదా? మాట తప్పే వంశంలో పుట్టలేదులే మేమేమా. అయితే సరే. ఆగాగుమే, ముందు చెప్పేది పూర్తిగా అయ్యను. ఒకవేళ నువ్వు ఓడిపినావు అనుకో, సచ్చినట్టు నేను చెప్పింది వారం రోజులు చెయ్యాలా. ఆ? ఏంది ఆలోచిస్తా అండావు? అబ్బే భయపడేటుకుంటే వద్దులే. హ, భయమేం కాదు, ఇదేదో తేడాగా ఉందని ఆలోచిస్తుండా. ఇందులో తేడా ఏముండదు మే. గెలిచినోడు రాజు, ఓడినోడు బంటు అంతే. ముందు ఆట ఏదో చెప్పు, తర్వాత చెప్తా. చాలా సింపుల్ మే. బొమ్మ బురుసు. నువ్వు కోరుకున్నది పడినదనుకో నువ్వు గెలిచినట్టు, పర్లేదనుకో నేను గెలిచినట్టు.
ఆలోచించేదానికి ఏం లేదు మే. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు. ఏందే? సరే కానీ 7 రోజులు కాదు, ఒక్కరోజే. ఎవరు గెలిచినా వాళ్ళు కూడా ఒక్కరోజే పని చేయాలా. సరే అట్నే గాని. మేయ్ బాగా చూడు, ఇది బొమ్మ, ఇది బొరుసు. మళ్ళీ తేడా గీడా రంకులే బాక. అంకాలమ్మా పొంగాలమ్మా, ఎట్టాగే నీరో దీని పని పట్టాలమ్మా. మేయ్ వేస్తా ఉండ, బొమ్మ బొరుసా? బొరుసు. మ్మ్. ఆగాగు, ఏమైనది మే? బొరుసు కాదు, బొమ్మ. అట్నే గాని. ఏ పక్క మళ్ళీ ఏమైనది మే? బొమ్మ కాదు, బొరుసేలే. మేయ్ మెట్టు తీసుకొని కొడతా, ఏదో ఒకటి చెప్పు. సరే మే, నేను ఇంటికాడి పోయి పడుకొని వస్తా. బాగా ఆలోచించుకొని వచ్చి లేపు. అదేంది? లేకపోతే ఏంది మే? కోరుకునేదానికి ఎంతసేపు? బొమ్మ బొరుసా కరెక్ట్ చెప్పు. బొరుసు. ఆ, ఇంకో తూరి మార్చేది ఉండదు, వేసేస్తాండా. ఏం పడింది? ఏం పడింది? ఏం పడింది? మూతి తీసి దగ్గరకు పెడితే ఎట్లా చూసేదా? దూరం బో. అమ్మ పడినాదిరా బొమ్మ, ఇంకా చూపిస్తాగా నీకు సినిమా. మేయ్ ఈ నా గొడ్లు గంటలో ఉతికేయాలా. ఛాన్స్ దొరికినది కదా అని చెప్పి సంవత్సరానికి సరిపడ గుడ్లు ఉతికిస్తా ఉన్నావా? ముయ్ నోరు ముయ్ మే. ఇప్పుడు నువ్వు నా బంటువి, మూసుకొని నేను చెప్పినా చెయ్యాలా. మూసుకొని ఉతుకుబో. ఏంది కాళ్ళు వేస్తాండావు? కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి మే, కాసేపు పట్టా. పని చేసింది నేనైతే నీకేంటి కాళ్ళు నొప్పులు? ముయ్ మే ముయ్, చెప్పిన చెయ్యి చెయ్యి. బాగా పట్టు మే. ఆడ 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 అరికాల కాడ ఆడ. మేయ్ నాకు ఇప్పుడు నడిచే ఓపిక లేదులే కానీ నన్ను ఎత్తుకోను బో. ఆ? మేయ్ ఎట్రా. ఏంది? మెడ మీద నవ్వకుండదు గోకు. ఆ? చెప్పించేయి బాగా.
పొద్దులేంది ఇవాళ ఇట్లాంటి కళ వచ్చిందేంటి? ఏంది పక్కన కూర్చుంటున్నావు? ఏ? ఒక్కరోజు బంట్లో ఉండిన దానికే మైండ్ దొబ్బిందా ఏంది? యో వీరయ్య, ఆ, ఏందబ్బా ఎదురుగా మనిషి వస్తే చూసుకుంటున్నాడు పోతాండవా? అయ్యో సర్పంచ్ గారు అట్లాంటిదేం లేదండి, చూసుకోలేదంతే. కామెడీ కన్నా లేబ్బా, నువ్వు చూస్తుంటే పలకించుకొని పోతావేందే? అవును, పొలం కాంచి వస్తున్నావా? అవునండి. ఇంకేంటి విశేషాలు? మా కాడే ఉంటాయండి, ఇంటికాడ ఉన్నామా పొలం కాడ పని చేసుకున్నామా, ఏమన్నా ఉంటే పెద్దోళ్ళు మీ కాడ ఉంటాయి కానీ. ఇక్కడ చిన్న పెద్ద ఏం లేదబ్బా, మనమంతా ఒకటే. ఈ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా మనమంతా ఒకరు తోడు ఉండాలా. నిజమేనండి సర్పంచ్ గారు, చాలా మంచి మాట చెప్పారు. అవును, నీకు ఒక ఆడబిడ్డ ఉండాలి కదా? ఆ, అవునండి. చిన్నప్పుడు ఎప్పుడు చూసుడు గుర్తు, బాగా పెద్ద బిడ్డ అంటున్నావు అదే, అంత వద్దినప్పుడు చూసిన. ఆడబిడ్డ కదండి, చూస్తానగానే ఎదిగిపోతారు. నిజమే నిజమే. అయినా ఇంకో విషయము, పట్టణంలో మా ఫ్రెండ్ ఉన్నాడబ్బా, భూమి గుణాలు చూస్తున్నాడు. నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 5 ఎకరాల పొలం ఉండి చెప్పేమే. అట్నే అండి. అవును, నీ పొలం కూడా 4-5 ఎకరాలకు ఉంది కదా? 5 ఎకరాలు ఉందండి. అదే అదే అదే, ఆయన కూడా 5 ఎకరాల దాకా చూస్తూ ఉన్నాడు, అందుకే అడిగానులే. భూమి అంటే కూడిపెట్టే తల్లి లాంటిదండి, అట్లాంటి దాన్ని అమ్ముకొని ఎవరు బాగుపడతారు? బా అల్లే మాట చెప్పినావు అబ్బా, అంతే కదా, నువ్వు ఉంటే నాకు ఇష్టమా? నీకేం కష్టం వచ్చినా ఈ ధర్మం మర్చిపోదు. అట్నే అండి. ఏదో ఒక రోజు నీ పొలం కాగితాలు నా చేతికి రాకుండా పోతాయా? రేయ్ ఇందా మజ్జిగ తెచ్చుండ తాగు. ఏమైనా దట్టా చూస్తుండవు, తాగు. గొంతులో ఊపిరి పోతా ఉందంటే గుక్కి నీళ్ళు లేవు, అట్లాంటిది ఎండకి మజ్జిగ తీసుకొచ్చినావంటే చాలా చేంజ్ వచ్చినది మే నీలో. ఇట్టా మారిపోతావని తెలుసుంటే ఆ బొమ్మ బురుసాటేదో ముందే ఆడుద్దును కదా. ఏ సండలు పడబాక, దప్పిగ్గుంటదని తెచ్చిన, నీకొద్దంటే చెప్పు నేనే ఊరే తాగేస్తా. ఊరే ఉండుమే, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? ఆ గ్లాస్ ఇట్టి. అబ్బా మజ్జిగ కాదు మే, అమృతంలా ఉండదు. ఏం కలిపినావు మే? కాసేపేలే, ఏం కలిపినానో తెలిసిపో. ఏందే? అదే నీకు నచ్చినదంటే రోజు ఇట్టే కలుపుకొస్తానని చెప్తాడా. అది మొత్తానికి ట్రాక్లోకి వచ్చినావు మే. ఇదే లైన్లో పోయినావు అనుకో మొత్తం సెట్టింగా. ఇంకా ఏందిరా కడుపుంత గడబడకుండదే. ఏంది ఈడు ఇట్ట పడిపోయినాడా? ఏమైనాదమ్మే?
ఏమో నాకేం తెలుసు. రే రాజుగా రే మామ వచ్చినావా? ఏమైనదిరా? నా డాంగ్ గేట్లు ఎత్తేనాయి మావో. మావా ఈ బిడ్డ నేను చంపేదానికి చూస్తా ఉండాది మావో. మావా ఇంక ఇంట్లోనేం బతకలేను మావో. మావా ముయ్ ఏం జరిగినదో అర్థమయ్యేటట్టు చెప్పిసావు. ఇదిగో ఇదిగో ఈ బిడ్డ ఉందే, ఈ బిడ్డ నేను బతకలేదు. నా పాటికి నేను పొలం కాడ పని చేసుకుంటా ఉంటే మజ్జిగ తీసుకొచ్చినది. అప్పటి నుంచి నా ప్రాణంలో లేదు మావో. నాకు సాలు మామ, సాలు. నేను చూసాను కదా, ఇంక సాలు మావ. నేను పోతాను మావ. ఆగురా ఆగురా, ఏంటికి ఇంత ఆగింతం చేస్తున్నావా? ఏం చేసినావు అమ్మే? నేనేం చేయలేను ఆయన, అంతా డ్రామాలు ఆడుతున్నాడు. డ్రామాలు ఏంది డ్రామాలు మామ? ఇదే మజ్జిగలో ఏదో కలిపినది. అది తాగినప్పటి నుంచి నా బతుకు బాత్రూమ్కి అంకితం అయిపోయినది. ఏందమ్మే ఆడు చెప్తాండే నిజమేనా? అది కాదు నాయన. ఏంది కాదు, రాను రాను తోకాట్లు ఎక్కువైతుండే. అది అట్ట గడ్డి పెట్టి మామ. మళ్ళీ గడబడగా ఉండాది. ఉండు మామ వస్తానా. రే 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 ఏందిరా మచ్చా అట్ నడుస్తున్నావా? ఏం చెప్పేదిరా, బేదులు పెరుక్కొని నేను ఏడుస్తా ఉన్నానా. ఊరే ఉన్నట్టుండి బేదీలు ఎందుకు వచ్చాను నీకు? బేదులు ఏమన్నా చుట్టాలేంద్రా చెప్పు వచ్చేదానికే, ఉన్నట్టుండే వస్తాయి. అవునులే, అది కూడా కరెక్టే. ఇదంతా ఆ బిడ్డి భాగ్యం వల్లే. ఆ బిడ్డికి నా చేతిలో ఉండాది చూడు. ప్రతిసారి ఆ బిడ్డ మీద పడతావు ఏంది మచ్చా? పాపం కదా. పాపమేంద్రా పాపమో, నా పరిస్థితి నీకొస్తే తెలుస్తుంది. అయినా నువ్వు ఆ బిడ్డి ఫ్రెండ్స్ కదా, నువ్వు ఆ బిడ్డికే సపోర్ట్ చేస్తావులే. ఊరి మచ్చా అట్లాంటిదేం లేదురా. ఒరే నాకు తెలియదు అనుకున్నావా? 5వ క్లాసులో అబ్బాయిలందరూ ఒక పక్క కూర్చుంటే నువ్వు మాత్రం ఆ పిల్ల పక్కన కూర్చున్నావు. ఆడంగోళ్ళ లెక్క. 24 గంటలు ఆ పిల్ల ముడ్డెనకాలు తిరిగి నేను చూడలేదనుకున్నావా? ఊరి మచ్చా అది చిన్నప్పుడు రా, ఆ బిడ్డకి ఎక్కాలు బాగా వచ్చని పక్కన కూర్చొని నేర్చుకున్నా. ఊరే ఈడెక్కాలు నేర్చుకొని జిల్లా కలెక్టర్ అయిపోయినాడు రా. తక్కువ మంది 9 ఏళ్ళు ఎంతసేపు రా. లెక్క ఇవాకలే తెల్లారిపోద్ది. ఇంకో తూరు ఆ బిడ్డని పాపం అన్నావనుకో పుచ్చ పగిలిపోద్ది చెప్తా అండా. బీడీ తాతండావా? నాకెప్పటి నుంచో డౌట్ కొడతా ఉండదు. ఇవాళ కరెక్ట్గా దొరికినావు. అట్లాంటిదేం లేదు మ్యా. ఆ సత్తిగాడు ఉన్నాడు కదా, ఆడే చెప్పినాడు బీడీ టేస్ట్ బాగుంటుంది మచ్చి ఒకసారి తాగి చూడని. అదేమన్నా మిఠాయి అనుకున్నావా టేస్ట్ చూసేదానికి? ఉండి ఈ విషయం నానికి ఇప్పుడే చెప్పేస్తా. ఆ పని మట్టుకు సేమాక మామకు తెలిస్తే మెట్టు తీసుకుని కూడా వేస్తాడు. అంత భయం ఉండేవాడు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తావులే? నువ్వు మారాలంటే మెట్టు దెబ్బలు పడాల్సిందే. ఉమే ఏంది మే నువ్వా? నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మట్టుకు సేమాక. అంత పుణ్యం నాకేం పర్లేదులే గానీ ఈ సాన్స్ పోతే మళ్ళీ వస్తుందా? చెప్తా నీ పని. మే అటనబాక మే. కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్య ఉండాలి కానీ ఇట్లాంటి విషయాలన్నీ తీసుకుని మా దగ్గర చెప్తావా? ఆహా, మరి నన్ను ఎరికిచ్చినప్పుడు తెలీదా ఇదంతా? సరే మే, చెప్తాండా కదా, నాదే తప్పు. నేను బీడీ దాగలేదు, నువ్వేం చూడలేదు, మన ఇద్దరి కాడ ఈ పంచాయితే జరగలేదు. ఏమంటావు? సరే, కాకపోతే నాకు కొన్ని కండిషన్లు ఉండే. కండిషన్లా? ఏం కండిషన్లు మే? ఇంకటి నుంచి నువ్వు నన్ను మేగి అని పిలవకూడదు. అదెట్ట కుదురుతుంది మే? అదో చూడు మళ్ళీ. అలవాటు అయిపోయినది కదా, ఉన్నట్టుండంటే కష్టం. అట్టయితే నేను కూడా నాయనకి ఈ విషయం చెప్పకుండా ఉండేది కష్టం. సరే, ఇంక నుంచి మే అని బెలవను. అద్ది అట్టారా దారికి. అంతే కదా, మరి నేను ఉండేదే. అంత ఈజీ అనుకున్నావా? ఇంకా ఉంది.
ఇంకేముండదు. సరే చెప్పు. నేనే పని చెప్తే ఆ పని చెయ్యాలా, నా కాడ కుక్కిన పెయిన్లా పడుండాలా. ఎదురు మాట్లాడినావనుకో నేను నా ఆయన దగ్గర మాట్లాడతా. ఏం దాంబోట్ల అట్టా చూస్తుండావు? ఏంది రివెంజా? అవును, రివెంజే. ఏం చేస్తావు? అది కాదమ్మే, సరుకులు కొట్లో లిస్ట్ పెట్టినట్టు ఇన్ని కండిషన్లా పెట్టేదే. అయ్యన్నీ నాకు తెలియదు. నువ్వు ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే నేను గొమ్మగా ఉండేది. నువ్వు చెప్పిన పనే చెయ్యాలంటే ఎన్ని దినాలు చేయాలా? ఎల్లకాలం నీ కాడ బంట్లా పడుంటా? రేయ్ తగ్గు, అరస్తాండావేంది? నీకంత కష్టంగా ఉంటే పో, నేను ఇప్పుడే నాయన కాడికి పోయి చెప్తా. అట్ట కాదమ్మే, తెల్లార్లు నీకు సేవలు చేయాలంటే కుదరదుగా. ఇన్ని దినాలు అని కరెక్ట్గా చెప్పచ్చునుగా. సరే, ఇంతగా అడుక్కుంటున్నావు కాబట్టి చెప్తాండా. నేను సంతృప్తి చెందేదాకా అది వారమో నెలో నీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది. తెల్లారితో ఎవరు మొహం చూసినానో ఏందో. ఏంది ఓకేనా? రిమోట్ నీ కాడికి పోయినాక నేనేం చేసేదా? అట్నే కానీ నడిచేదానికి బాగా బద్ధకంగా ఉండాది. నన్ను ఎత్తుకొని పో. బుల్ రోజు నిన్నెట్టుండవో నిన్నెట్ ఎత్తుకొని పోయేది. ఎక్స్ట్రాలు మాట్లాడబాక, చెప్పించి. నిన్ను ఎత్తుకొని పోయేది కాదు, నేను పైకి పోయేలా ఉండా. జై బాహుబలే. ఏయ్ ఇట్రా. బొట్నేలు కాడ నవ్వగా ఉండదు. గోకు చెప్పించేయి. ఒళ్ళు పులిసిపోయినదిరా బాబోయ్. ఏడేం చేస్తుండవు? కనిపీలా నీకు సేవలు చేసే సచ్చేలా ఉండాలనే ఎడకోలబడినా. సరేలే, టౌన్కి పోవాలా. ఏంటికి? నాకు పని ఉండాది, నువ్వే నన్ను తీసుకొని పోవాలా. ఇప్పుడు అవదు, నా కోళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మళ్ళీ పోదాంలే. అదంతా కుదరదు, ఇప్పుడే పోవాలా. తీసుకెళ్తాండావా లేదా? ఒళ్ళు వాటం లేదని చెప్తాండా కదా, ఏమంత అర్జెంట్ ఇప్పుడు? కావాలంటే నువ్వు పో, నా వల్ల కాదు. నీ డ్రామాలు నా కాడ కాదు, అప్పుడే మర్చిపోయినావా? నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలా. ఏంది మే, ఏంటికి చేయాలా? చూస్తా ఉంటే నెత్తికే కూర్చుంటాండావు. రేయ్ ఏంది గొంతులేస్తుంది? నాయన దగ్గర చెప్పాలనా ఇల్లు ఏంది? సెబ్బో ఎవరిని బెదిరిస్తాండావు? నీ కాడ కీలు బొమ్మలు ఆడేదానికంటే ఆయన దగ్గర మెట్టు దెబ్బలు తినేదే మేలు. అసలు నేను బీడీ తాగినానని ఏంది మే రుజువా? నేను బీడీ తాగలేదని చెప్తా, ఏం చేస్తావు? పోన్లే ఆడబిడ్డ కదా అని చూస్తా ఉంటే నా కాడ యాసాలేస్తాండావా? ఇప్పుడు చెప్తాండా, నా బుచ్చు కూడా పేకలేవు. ఏం చేసుకుంటావు చేసుకోబో. అవును, నేనేం చేస్తాను ఇప్పుడే చూపిస్తా. అయిపోయినావు చూడు. ఓర్ని సిరాకులో ఏదంటే అది మాట్లాడేసిన. ఇప్పుడు ఈ పిల్ల పోయి ఏం పెంట పెడతాదో ఏందో.
రేయ్ ఆగు. ఈ పొద్దు నాకు సావేరా. అయిపోయినా ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకా? ఆ? అడుగుతా ఉండేది నిన్నేరా. బెల్లం కొండరాయిలాగా చూస్తున్నావేందే? మామ నాకేం తెలియదు మామ, సత్తిగాడే నేర్పించాడు మామ. ఇంకెప్పుడు చేయను మామ, నీ మీద ఒట్టు రేయ్, మామ. ఆపు. ఆ గడ్డంతా తింటే ఒళ్ళు ఉండేదానికా పోయేదానికా? నీకు అంతగా తినాలనిపిస్తే కొట్టుకు పోయి కిలో చికెన్ తెచ్చుకొని శుభ్రంగా తిను. సిక్కినా అదేందో కావాలని సతాయిస్తాను అంట. ఏందమ్మా అదే? ఫ్రైడ్ చికెన్ అయినా అంటే మామ అదేదో ఎరైటీగా ఉందని అడిగినాను అంతే. ఏంద్రా రైటే? అట్లాంటివన్నీ ఒంటికి మంచిది కాదు, అలవాటు చేసుకోమాక. అట్నే మామ, కావాలంటే ఈ ఒక తూరికి తెచ్చుకొని తిను. నువ్వెట్టంటే అట్నే మామ. ఏడుండవా? నీకోసం అంతా ఎతకుతాండా. థ్యాంక్స్ అమ్మే. ఏడ కోపంలో మాకు నిజం చెప్పేస్తావు చాలా భయపడినా. చెప్దామని అనుకున్నా. సరే పోన్లే పాపమని వదిలేసిన. పోన్లే అమ్మే, ఇన్నేళ్ళకి ఒక మంచి పని చేసినావో. సార్లే గాని ముందు నాకు సారీ చెప్పు. సారీయా? ఏంటికే? ఇందాక ఉన్నట్టు మాట్లాడినావు కదా దానికి. థ్యాంక్స్ చెప్పినాను కదమ్మే, మళ్ళీ సారీ కూడా చెప్పాలనా? నాయనకి నిజం చెప్పకుండా ఉండిన దానికి థ్యాంక్స్, నన్ను ఎట్టంటట్టు మాట్లాడిన దానికి సారీ. ఓ అట్టొచ్చినావా? సరే అమ్మే, సారీ. ఏంది ముష్టేస్తుండావా? నీ కళ్ళలో నా కృతజ్ఞత కనిపించలే. ఏంది మే ఎట్టంటే అట్ట మాట్లాడుతాండావా? కృతజ్ఞత గితజ్ఞత అంటాండావు, బాగానే ఉండవా? ఎట్ట చెప్పాలి నీకు? సారీ ఫీల్తో చెప్పమంటండా. నీ కళ్ళలో నాకు అది కనిపించాలా. ఇట్టాంటి వ్యవహారాలన్నీ మనకాడ కావులే గానే. సారీ అడిగినావు చెప్పినా, కేలికతం దుకాణం బంద్. సర్లే గాని టౌన్కి పోయి నాకు ఫ్రైడ్ చికెన్ దా. అమ్మని నా పేరు చెప్పి నువ్వు తినేదానికి ప్లాన్ వేసినావా? మరట్ట ఎట్టా వదిలేస్తా అనుకున్నావు? ఏదో ఒక లాభం ఉండాలి కదా. బాగా ముదిరిపోయిండావు మే నువ్వా. సర్లే గాని సాయంకాలం పోతా. మళ్ళీ మర్చిపోమాక. మేయ్, మర్చిపోయేదానికి నేను ముసిలి నా కొడుకుని అనుకున్నావా? తెస్తా అన్నప్పుడు తెస్తా. అయితే సరే. ఒరి మచ్చా, మన కోడి కూర తెలుసు, చికెన్ పకోడా కూడా తెలుసు, నడి ముద్దులో ఈ పైట్ చికెన్ ఏందిరా? ఒరి మచ్చా, అది ఫ్రైడ్ చికెన్ కాదురా, ఫ్రైడ్ చికెన్. ఏదో అట్లే, అంత బాగుంటుంది అదే. బాగుండేది ఏంది మచ్చా, అదిరిపోతుంది. టౌన్లో పిల్లలందరూ అదే కదా తినేదే. అవునా? ఏందిరా ఇదే? అయితే మనం కూడా ఒత్తురు తినాలరా. దీనికి ఎయిర్ మోహేస్తున్నాం ఏంది మచ్చా? పిజ్జాలని, బర్గర్లని ఇంకా చాలా ఉన్నాయి. వీటిని జంగిల్ ఫుడ్ అంటారు. ఊరి ఊరి ఊరే, చిన్న కథ కాదురా ఇదే. ఇన్ని వెరైటీలు ఉన్నాయా? లాభం లేదు మచ్చా, మనం కూడా ఈ జంగిల్ ఫుడ్ లాగిచ్చేయాల్సిందే. అట్నే మచ్చా. సర్లే కానీ చిన్న బకెట్ కావాలా పెద్ద బకెట్ కావాలా? బకెట్లా? ఐదేనికిరా? ఏంది మచ్చా, ఏ కాలంలో ఉండవా? అయితే బకెట్లో ఉన్నారు ఇచ్చేదా? అర్థమైపోయినది మచ్చా. చికెన్ కొట్లో మనం కిలోల్లో కొనుక్కుంటాము, ఈ నాయనలు మనకు బకెట్లో ఇస్తారు, అంతే కదా? అంతే మచ్చా, ఇప్పుడు దారిలోకి వచ్చిండవు. అట్టయితే మా ఇంటికాడ ఎద్దులు గడిగేదానికి బయట ఉండదురా, అది సరిపోతుంది కదా? ఊరి మచ్చా, మన బకెట్ తీసుకోబావల్లా, వాళ్ళే ఇస్తారు. ఊరి ఊరి ఊరే, అంటే చికెన్ కొంటే బకెట్ ఫీయా? ఇదేదో బాగుండదురా. సరే పోదాం పదా. యాడికి మచ్చా? టౌన్ కాడికిరా. ఆ బిడ్డ భాగ్యము పైడ్ చికెన్ తినాలనేసి అంటా ఉండదు, నీకు బాగా తెలిసినట్టున్నదే, పోయి తీసుకొద్దాంపా. భాగ్యం అడిగినదా? అయితే పోవాల్సిందే. ఒరే చిన్న కథ కాదురా ఇదే, నేను పిలిస్తే రావా? అట్ట కాదు మచ్చా, కొట్టు మూసేస్తారేమో, పోదాంపా. పాదా.
ఏం భాగ్యలక్ష్మి యాడికి పోతాండవు? మా వీనింది జున్నుపాలు రాజవ్వకి ఇచ్చేసి వస్తాండా. ఆవు వినింది సరే, మరి నువ్వు ఎప్పుడు మేయినదే? రేయ్ నీకు ఇంకా పెత్తర మాటలు పోలేదా? మెట్టు దెబ్బలు కావాలా ఎట్టా? ఏంటికి మీ అంత కోపమా? ఎలిమెంటరీ స్కూల్లో కలిసి చదువుకున్నాం కాబట్టి కామెడీ చేసిన, అది కూడా తప్ప. ఇట్ట ఖాళీగా పడి కామెడీ చేయకపోతే ఏదైనా బాగుపడే పని చేయొచ్చు కదా. పని చేసే కర్మ నాకేంది మే? మా నాయన ఏమన్నా మీ నాయనలాగా కూలోడు అనుకున్నావా? ఈ ఊరికే సర్పంచ్ మే. ఎన్ని దినాలు తిని తొంగున్నా తరగా నాస్తుంది మే. అట్ట తిని తొంగోనే ఇట్ట కొవ్వు బట్టి కొట్టుకుంటాండో. ఇట్నే మిట్స్ పడినామనుకో ఎవరో ఒకరి దగ్గర మెట్టు దెబ్బలే చూసుకో. అయినా ఈ ఊర్లో నన్ను కొట్టే మగాడే ఉన్నాడు మే. యా నా కొడుకైనా నా కాల కడాల్సిందే. ఏందో నువ్వు నీ తిమ్మిరి మాటలు. యాడన్నా పోయి సాగుపో. యాడికి పోయినావు మే? రాజవ్వకు జున్నిచ్చేదానికి పోయినా. అది మామూలుగా చెప్పొచ్చును కదా, మూతి మాడిచి చెప్తాండవు. మొహం మార్చుకోక ఊళ్ళో మొగాళ్ళు కరువైపోయినారులే. మేమే ఏం మాట్లాడుతాండవు? ఎదురుగా సెట్ అంత మగోడిని పెట్టుకొని కండు కాకులు ఎత్తుకుపోయిండా ఏంది? మాటల్లో మగాడు అనిపించుకోవడం కాదు, సేతల్లో అనిపించుకోవాలా. నీ అవ్వ ఇప్పుడు ఏమైనాది మే? ఎందుకిట్ట మాట్లాడుతాండవు? ఏమైనా ఉంటే బాగేడు. ఆ భూపతి గడికి తిమిరి బాగా పట్టుండది. ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు. ఈ ఊళ్ళో అని కొట్టే మగవాడే లేడంట. ఎవడన్నా వాడి కాలు కింద పడి ఉండాలంట. అయినా నువ్వేంటికి పోయినావు వాడి కాడికి? నేను అవ్వ దగ్గరికి పోయిస్తుంటే వాడే పిచ్చి పిచ్చిగా వాగినాడు. అయినా నువ్వు కుదురుగుండే బిడ్డివి కాదులే, నువ్వేం గెలకుండా వాడేంటికంటాడు? ఇంట్లో అనగనమ్మ ఈదులో అణిగినాదంట, నీకుండే పెగ్గికి అట్నే కావాలే. ఈ మాత్రం దానికి ఏంటికి ఏమైనాదని అడిగేది? నీ పెతాపమంతా నా కాడే గాని నీకని సీన్ లేదని నాకెప్పుడో తెలుసులే. అంటే ఏంది మే? ఆడేదో అన్నాడని ఎగేసుకొని పోయి గొడవ వేసుకోమంట? నీ మాట ముందుకు దూకినా అనుకో నిండా మునిగిపోతాను, నాకు తెలుసులే. పోయి నీకు చెప్పినా చూడు, నా మెట్టుతో నేను కొట్టుకోవాలా. ఆడు చెప్పినది నిజమే, ఈ ఊళ్ళో మగోళ్ళు కరువైపోయినారు. మనల్ని కాదులే. ఏంది మచ్చా ఈరోజు వార్తలా? ఏముంటాయిరా, గొడ్డు గోద ఇల్లు పొలం ఈ తప్ప ఇంకేముంటాయి మన బతుక్కే. అవును మచ్చా, ఖాళీగా ఉన్నామని ఊర్లో కూడా అసలు విలువేలే. ఇంట్లో వాళ్ళకడ లేదంటావు అంటే నువ్వు ఊరు దాకా పోయినావా? ఏమైంది మచ్చా? మీ మామ ఏమన్నా అన్నాడా? మా మామ ఏమంటాడ్రా, ఈ భాగ్యంతోనే రోజు రంపైపోతా ఉండదు. అవునా, ఏమైందిరా? ఆ నాయాలు భూపతి గాడుండా ఈ బిడ్నేదో అన్నాడంట. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద పడతా ఉండదు. నా కొడుకు బాగా తిమ్మిరు మచ్చా, చిన్నప్పటి నుంచి చూస్తానా. ఏమన్నాడంట? ఓడేమంటాడు మచ్చా, ఈ బిడ్డకి బాగా కొవ్వు ఉండదులే. మని స్కూల్ అమ్మాయిలతో మనం వేసండాలి పడలేదా ఏంది? ఆ మాత్రం దానికి నోరేసుకొని పడిపోతా ఉండదు. ఏంది మచ్చా అట్ట అంటున్నావు? ఆడబిడ్డ విషయం అంత సింపుల్గా చెప్పేస్తున్నావు. ఒరే నువ్వేదో ఊర్లో ఉండే ఆడవాళ్ళందరినీ ఉద్ధరించేవాళ్ళలాగా మాట్లాడబాక. ఇట్లాంటి విషయాలన్నీ చూసి ఉన్నట్టు వదిలేయాల. పెంట మీద రాయేనాం అనుకో మన మూతి మీద పడేది. కరెక్టే మచ్చా, ఎవరైతే పట్టించుకోబల్లా. మన ఇంటి ఆడబిడ్డ విషయం చేతులు కట్టుకొని కూర్చుంటామైంది. ఊరే చిన్న కథ కాదురా ఇదే. ఆ బిడ్డ కంటే నువ్వెక్కువ ఫీల్ అయిపోతాండవు. అటు కాదు మచ్చా, భాగ్యం ప్లేస్లో నువ్వు ఇష్టపడిన అమ్మాయి అంటే ఇట్టే గమ్మునుంటావా? ఎందుకుంటానా, అస్సలు ఉన్నావు. కాకపోతే నేను ఆ బిడ్డని ఇష్టపడడం లేదు. కానీ నేను ఇష్టపడతాను మచ్చా. ఏందిరా ఏమన్నావు? అవును మచ్చా, నువ్వు కరెక్ట్గానే అన్నావు. భాగ్యం అంటే చిన్నప్పటి నుండే ఇష్టం. అమ్మని అమ్మ దొరికినావురా. నాకిప్పుడు నుంచో డౌట్ కొడతా ఉండదురా. ఉసుక్కుమంటే మా ఇంటికాడికి రావడం, ఆ బిడ్డని చూడగానే మెలికలు తిరిగిపోవడం, ఆ బిడ్డ మీద ఒక్క మాట కూడా పన్నినప్పుడే నాకు డౌట్ కొట్టినది. ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్దామనుకున్నాను మచ్చా, కానీ ఈ పొద్దు బయటపడినది. నిజం అనేది ఏదో ఒకరోజు బయటపడకపోదలే కానీ ఈ విషయం తీసుకుని ఆ బిడ్డకి చెప్పు. నాకు చెప్తే ఏమొస్తుంది బూడిదే. నీకు చెప్పేదానికే నాకు ధైర్యం లేదు, ఇంకా ఆ బిడ్డకి ఏం చెప్తాను? ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. రేయ్ నేనేమన్నా బ్రోకర్ నా కొడుకులా కనిపిస్తున్నానా? ఇట్లాంటి వ్యవహారాలు నా కాడ కుదరవు. ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మచ్చా 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 అటు అనబాక రెడీ. ఈ విషయంలో నాకు హెల్ప్ చేసినావు అనుకో, సచ్చేదాకా బీడీ కట్టలు నేను కొనిస్తా. ఒరే ఇదేంద్ర ఇదా ఆఫర్ ఇచ్చినట్టున్నది నాకా? సరే ఇప్పుడు నేనేం చేయాలా? చాలా సింపుల్ మచ్చా, నేను ఇష్టపడుతున్నానని ఆ బిడ్డకు నువ్వే చెప్పాలా. అట్టయితే ఓకే. చూడు ఈ విషయం ఆ బిడ్డకి చెప్పే వరకే మన డీలు. తర్వాత ఆ బిడ్డ ఒప్పుకుంటుందో లేదో అనే దాంతో నాకు బండిలే. అట్నే మచ్చా, ఈ విషయం చెప్పు చాలు, ఇంకేం బల్లే. బీడీ కట్టలు మర్చిపోబాక. ఉమే బాగి నీకు విషయం చెప్పాలా? ఏందో చెప్పు.
అదే బా, ఈ బిడ్డతో ఇట్లాంటి విషయం మాట్లాడాల్సి వస్తుంది ఏ పొద్దు అనుకోవాలా. నా జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోవాలా, కానీ ఏం చేసేదా అంత నా కర్మ. అసలు దేని గురించి మాట్లాడుతాండావు? చెప్తానుండు మే, ఇట్లాంటి విషయాలు నాకు కూడా కొత్తే, కూర్చొని ధైర్యం తెచ్చుకోబనిలే. నీ అవ్వ ఎట్టయితే ఎట్టయింది, మన సత్తిగాడు ఉండా ఉండాడు. అయితే నన్నేం చేయమంటావు? ముందు చెప్పేది పూర్తిగా మే. నువ్వు చెప్తే కదా అదంటావు ఇదంటావు సత్తిగాడంటావు. ముందు పాయింట్ చెప్పు. ఏం లేదు మే, మన సత్తిగాడు నిన్ను ఇష్టపడుతున్నాడంట. అదే లవ్ లవ్. ఏ? ఆడికి చెప్పేదానికి ధైర్యం లేక నా కాడ చెప్పిస్తున్నాడు. నా బట్టకు ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు సరిపోరంటనా? నా కండ్ల ముందు నా ఫ్రెండ్స్ ఎంతమందికి ట్రై చేసినాడో తెలిసినా? ఊళ్ళో వాళ్ళందరూ అయిపోయినారు. ఇప్పుడు నేను కావాల్సి వచ్చినానా? నా బట్ట నాకు కనపండి మెట్టు తీసుకుని కొట్టకపోతే చూడు. ఓడి ఇష్టపడుతున్నాడంట, ఈయన ఒత్తాసు బలికే దానికి వచ్చి ఉన్నాడు. ఓమే నాకేం సంబంధం లేదు, ఓడి ఏడిసి వస్తా ఉంటే వచ్చి చెప్తాండా అంతే. అయినా మావ కూతురు ఇంకొకటి ఇష్టపడుతున్నాడంటే పురక్కట్టు తీసుకొని కొట్టాల్సింది పోయి రాయబారానికి వచ్చినావు చూడు. ముందు నీకు పడాలా? మే నువ్వు పోయి పని చూసుకో, మన మధ్య ఏం జరగల. ఒరేయ్ ఇప్పుడు దేనికి ముగ్గురు తెచ్చిన మొండలా కూర్చో ఉండవో? ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అన్నీ ఆవిరైపోయినాయి మచ్చా. అవు పిచ్చిన ప్రతి బిడ్డ మీద ఆశలు పెట్టుకుంటే ఎట్టే అవుతుందిరా? ఇప్పుడు నా మొహాన్ని భాగ్యానికి అడ్డు చూపించాలేమో. ఒరే అట్లాంటి పని మాత్రం చేయబాక, మెట్టు తీసుకుని కొట్టేస్తానింది. ఆ ప్లస్ చేసినా చేస్తుంది రోయ్. మనసేం బాగాలేదు మచ్చా. చూడరా నేను చెప్పింది చెయ్యి, నేరుగా వైన్ షాప్ కాడికి పో, ఫుల్ బాటలు తీసుకో, నువ్వు ఆఫ్ నేను ఆఫ్, అంతా సెట్టు. ఏమంటావా? నా ప్రేమేమో కానీ నువ్వు మాత్రం బీడీ కట్లు ఫుల్ బాటిల్ అని బాగానే ప్లాన్ చేసుకుంటున్నావురా. లేకపోతే ఏందిరా, పిల్ల ఒప్పుకోలేదని పిచ్చి నా కొడుకులు ఏడస్తా కూర్చుంటావా? చెప్పేది ఈజీ, ఎవరు నన్ను ఇష్టపడి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ. ఒరే నాకంత గుల్ల లేదులే గానే, అయినా ఎప్పుడు రాక్షసుల నోరేసుకొని పడిపోతుంది. ఆ బిడ్డ ఎట్ నచ్చినారా నీకా? నా కళ్ళతో చూడు మచ్చా. ఒరే నీవేమన్నా రోబోలు రజనీకాంత్ కళ్ళేంద్రా? నేను చూడను నువ్వేం చూసినావురా? అట్టంటావేంది మచ్చా, ఒకసారి ఆ పిల్ల పెదాలు చూడు, దోరగా కాసిన రేగుపల్లో ఉంటాయి. అవి బుక్కలు కాదు, పాలు కొవ్వులు. ఇంకా నడుము ఉంటుంది మచ్చా, అబ్బబ్బబ్బబ్బా ఏం వయ్యారం ఏం వయ్యారం. ఒరే నువ్వు పెద్ద దొంగ ముండా కొడుకులా ఉండవు కదరా, పండ్లు అంటావు పాలకోవ అంటావు, చిన్న కథ కాదురా నీదే. గొద్ద మూసుకొని బీడి కడ కొనిద్దు బా. ఇంకా పెదాలు ఉంటాయి మచ్చా, దోరగా కాసిన రేగిపళ్ళు ఉంటాయి. ఇంకా నడుముంటది మచ్చా, అబ్బబ్బబ్బబ్బా ఏం వయ్యారం ఏం వయ్యారం.
నీ అవ్వ ఇదేంద్రా ఇదే ఏ పని చేస్తా ఉన్నా ఈ బిడ్డే గుర్తొస్తా ఉండదే బుర్ర మొత్తం ఈ పిల్ల యోచనతో నిండిపోయి ఉండదు. ఏ రాజుగా 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 తప్పుగా ఆలోచిస్తున్నావురా రే, జాగ్రత్తగా ఉండరు. ఈడుండావా నీకోసం ఇల్లంతా ఎతికినా. ఏంటికి ఎతికేది? నేనేమన్నా తప్పైనానా? ఆ? తినేదానికి టైం కాలా? రా పోదాం. మళ్ళీ వస్తాలే పో. నువ్వు వచ్చినప్పుడు పెట్టే కావదు, నేను పడుకోవాలా. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఏంటికి లేదు ఆకలి? తింటే అదే వసద్ది. రా. సరేపా. ఏంది వీడు? రేమచ్చా, ఏందిరా నీళ్ళు నువ్వు మురిసిపోతున్నావు? ఏం లేదురా. రేమచ్చా, నిందో దాస్తుండవు. అయినా మన మధ్య సీక్రెట్ లేదురా. ఎట్టా చెప్పాలరా, నీ అవ్వ మొత్తం నీ వల్లే. నేనేం చేసినానరా? నా పాటికి నేనేదో గమ్మునే ఉన్నా, అట్లాంటిది నా కాడికి తీసుకొచ్చా. ఆ పిల్ల పెదాలు, ఆ పిల్ల నడుము అని వాగినావు. ఇప్పుడు నాకేదేదో అయిపోతాండది. నేనేం చేయాలరా? రే, కొంప తీసిన మాడది భాగ్యం గురించా ఏంది? ఆ బిడ్డ గురించే. మచ్చోది నా పిల్లరో. మెట్టు తీసుకుని కొడతా అనింది. మెట్టు దెబ్బలు కూడా కావాలన్నా ఏంది? వద్దులే మచ్చా, వద్దు. అంటే ఏంది కొంప తీసిన కూడా భాగ్యాన్ని లవ్ చేస్తున్నావు ఏంది? లవ్వా? మన కాడ అట్టంటే ఎవ్వరాలు కుదరలే కానీ ఆ బిడ్డని చూస్తూ ఉంటే ఏదేదో అయిపోతాండదిరా. నాకు అర్థమైంది మచ్చా, నీది లవ్ కాదు, అదే. అదేంద్రా అది? అదే మచ్చా. రేయ్, చెప్పేది చక్క చెప్పావు. అదే మచ్చా, ఫీలింగ్స్. నీకు ఆ పిల్ల మీద ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఫీలింగ్సా? అంటే పుష్ప సినిమాలో హీరో హీరోయిన్కి వస్తాయి చూడు, అదేనా? అదే. ఇప్పుడు ఆ సినిమాలోడి పెళ్ళాం మీద ఫీలింగ్స్ వచ్చినాయి, ఈ బిడ్డ మీద నాకు అట్లా రావచ్చునా? పెళ్ళాం పైన ఫీలింగ్స్ రావాలని రూల్ ఏం లేదు మచ్చా. అసలు రెండింటికి సంబంధమే లేదు. అట్టంటావా? అట్టయితే ఇప్పుడు నేనేం చేయాలరా? చాలా సింపుల్ మచ్చా, ఆ ఫీలింగ్స్ తెచ్చుకునేయాల. నీ ఫీలింగ్స్ ఆ పిల్లతో చెప్పే మచ్చా. ఇష్టపడుతున్నా అని చెప్పిన దానికి మెట్టుతో కొడతానింది. ఇప్పుడు ఈ ఫీలింగ్స్ గురించి చెప్పినానంటే పొరకట్ట పీతులు అడ్డు కొడుతుందేమో. నాకు కావాల్సింది కూడా అదే మచ్చా. ఏంద్రా? అదే మచ్చా, నాకేంటంటే నీకు అవుతుంది గ్యారెంటీ ఏంది? అడిగితే నీకు తెలిసేదా? ఒరేయ్, చెప్పేసి చెప్తానురా. ఆ బిడ్డ కొట్టినా పర్వాలా, కానీ ఈ విషయం మా మామకు చెప్పినాదనుకో, ఆయనకి నా మొహం ఎట్లా చూపించేదా? ఆడవాళ్ళు ఇట్లాంటి విషయాలన్నీ ఇంట్లో చెప్పుకోరు మచ్చా, నన్ను నమ్ము. అంతే అంటావా? అంతే మచ్చా, ధైర్యంగా ఇల్లు. ఏంది? ఏం లేదు.
పిలిచేదానికి నోరు లేదా? రాయితో కొడతాండో? గట్టి తగిలినాదా? ఏది సోని? ఏం లేదులే, ఏందో చెప్పు. అది అది ఏంది గుటకలు మింగుతాండావు? ఏందో చెప్పు. ఉండుమే, ఇట్లాంటివి నాకు అలవాట ఏంది? అర్థమైనది. ఆ సత్తిగాడి గురించే కదా. ఈ దూరేమన్నాడు? ఓడికి నా మే, భాగ్యం భాగ్యం తెలియకుండా పట్టుకున్నా, కావాలని కాదు. సత్తిగాడి గురించి కాదు, నేనే నీకు విషయం చెప్పాలా. మరేందో చెప్పు. నా కాడెందుకు జంకుతున్నావు? చెప్తాండా, కాకపోతే చిన్న కండిషను. ఏం కండిషను? ఈ విషయం మన కాడే ఉండాలా, ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మామకు అసలు తెలియకూడదు. ఏంది యోచన చేస్తాండావు? ఈ కండిషన్ నీకు ఓకే అయితేనే చెప్తా. సరే చెప్పు. సరే కాదు, నా మీద దొట్టే. నీ మీదొట్టు, సరేనా? అమ్మయ్య, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చినది. రెండు దినాల నుంచి నా మనసు కుదురుగా లేదమ్మే. ఏయో పిచ్చి ఆలోచనలు వస్తాండాయి. అట్టయితే నన్నేం చేయమంటావు? యోచన చేస్తా ఉండేది నీ గురించి కదమ్మే. నాకేం చేయాలో అర్థం కాల, ఏ పని కూడా చేయలేకపోతాండా. ఆకలి కూడా సరిగ్గా వేయడం లేదమ్మే. నువ్వే చూస్తా ఉండావుగా, 2 దినాల నుంచి సరిగ్గా కూడా తినేదిలే. ఇదే విషయం తీసుకొని పోయి సత్తిగాడికి చెప్పిన. ఆడే అన్నాడు, నీది రోగం కాదు, ఫీలింగ్స్ అని. ఫీలింగ్సా? యాం ఫీలింగ్సు? ఏందట చూస్తుండవు? అవునమ్మే, నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తాండాయి. చూడు, నీ కోపం వస్తే ఏమైనా తిట్టు కొట్టు, కానీ ఈ విషయం మన కాడే ఉండాలా. నేనేంటి కిట్ అయిపోయినాను నాకే తెలియడంలే. తప్పంతా నాదే నాదే నాదే. ఏం చేయాలో తెలియలే, పిచ్చెక్కిపోతాండది. అందుకే చెప్పేసిన. ఉమే, భాగ్యం భాగ్యం భాగ్యం. నేనేంటి కిట్ అయిపోయినాను నాకే తెలియడంలే. తప్పంతా నాదే నాదే నాదే. ఏం చేయాలో తెలియలే, పిచ్చెక్కిపోతాండది. అందుకే చెప్పేసిన. నీ మీద కోపం చూపించడం నాకు చాలా ఇష్టం. నీతో గొడవలు పడతా ఉండేది ఇంకా ఇష్టం. ఇవన్నీ చేసేది సరదాగా కాదు, నీ పైనుండే ప్రేమతో అని నాకెప్పుడో అర్థమైనది. కానీ ఇన్ని దినాలకి ఈ విషయం నీకు కూడా అర్థమైనదని నాకు చాలా హ్యాపీగా ఉండదు.
నువ్వు చెప్పిన దాని గురించి యోచన చేసి ఆ ముక్క చెప్పేసి పోవచ్చును కదా, ఏడ మామకు చెప్పేస్తాను భయపడి చచ్చినా. ఒట్టేసినా కదా ఏంటికి చెప్తాను. నీదేం పోతుందా, పోయేది నా ఊపిరే కదా అనే ఏడ చెప్పేస్తావు అనుకున్నా. సరే అది వదిలే. ఫీలింగ్స్ అన్నావు బాగానే ఉండాది, మరి పెళ్లి చేసుకుంటావా? ఏంటికి ఇప్పుడు నవ్వేది? నేనేం అడిగినా అని? నేను నిన్ను పెళ్ళి బతికేదానికేనా, ఒక దినమైన బతకనిస్తావనన్నా. నిన్ను పెళ్లి చేసుకొని ఎల్లకాలం చచ్చేదానికంటే గుక్కిడి ఇంట్రిందాగే ఒక దినంలో పోయేది మేలు కదా. మరి ఫీలింగ్స్ వస్తున్నాయన్నో? ఆ ఫీలింగ్స్ వేరు, ఈ ఫీలింగ్స్ వేరు. ఏంది వేరు? పెళ్లి చేసుకోవడానికి పనికిరాను కానీ ఫీలింగ్స్ తీసుకోవడానికి మాత్రం కావాలనా? అది కాదమ్మే, ఇప్పుడు ఫీలింగ్స్ తీర్చుకోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనా? మరి ఎవరితో బట్టి ఎవరితో గట్ట చేసేది? కట్టుకుని వడితేనే కదా ఇవన్నీ చెయ్యాలా? అవునా? అట్టాగైతే నేను ఒక డిసైడ్ అయిపోయాను మే. ఏంది? నేను నా ఫీలింగ్స్ చంపేసుకుంటాండా, నాకు ఈ ఫీలింగ్సే వద్దు. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం చచ్చేదానికంటే నేను నా ఫీలింగ్స్ని చంపేసుకునేది మేలు కదా. ఇప్పుడు చెప్తాండమ్మా, నాకు నీ పైన ఫీలింగ్సే లేవు, అన్నీ పోయినాయి. సరే పోయినాయి కదా, నేను కూడా పోతుండా. ఇంకేంది పోయేది నా బొచ్చ. ఊరే చిన్న కథ కాదురా ఇదే. రేమచ్చా, ఏందిరా గాల్లో మేళ కానీ కడుతున్నావేందా? పోరా, ఇప్పుడు ఏంటికి రా మురిసిపోతున్నావు? నేను చెప్పలేను, పోరా రే. మచ్చా ఏదో జరిగింది, చెప్పరా రే, చెప్పు చెప్పు చెప్పు. ఆగరా, భాగ్యం నాకు ముద్దు పెట్టినదిరా. ఆ? అది నా పిల్లరా. ఎగిస్తంత నీ పిల్ల అంట. ఈ పొద్దు నుంచి భాగ్యం నీకు చెల్లితో సమానం. చెల్లా అంటే నీకు సెట్ అయిపోయిందా? ముద్దు పెట్టినదిరా అంటే మళ్ళీ సెట్ అయిపోయినదా అంటావు? నేను ఒకటి అనుకుంటే ఇంకోటి ఏదో అయింది. సర్లే, మొత్తానికి బావమర్దలు ఒకటి అయిపోయారుగా. ఏమైనదమ్మే? నేనేమన్నా నీ పనిలో అనుకున్నా వాటా పట్టుకొని లాగుతుండవు. మరి ముద్దు పెట్టినప్పుడు తెలియదా నేను నీ మొగుడిని కాదనే? ఆడో లేదనే చేయొచ్చు, కానీ మొగోళ్ళు అట్ట చేసేదానికిలా. ఆడపిల్లకి ఇష్టం లేకుండా మొగుడైనా ముట్టుకునేదానికే లే, అది రూలు. ఇట్లాంటి రూలు పెట్టినోని చెప్పు తీసుకొని కొట్టాలా? ఆడవాళ్ళకి ఒక రూలు, మొగోళ్ళకి ఒక రూలా? మరి అట్టాగే ఉంటుంది ఇప్పుడంతా. సర్లే, అవిటి గురించి మనకెందుకులే గానే. నేను నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసిపోతే గమ్మునే ఉంటుంది నా ప్రాణం. చెప్పా, దానికి నన్నేం చేయమంటావా? నువ్వే చెయ్యాలమ్మే. నాకు అసలు నిద్రే పట్టడంలే, పొద్దే పోవడంలే. ఓ ముద్దు ఇచ్చిన కదమ్మే.
నేను ప్లీజ్ ప్లీజ్ ఏ ఆపు. ముద్దు కోసం అడుక్కున్నట్టున్నది కానీ ముద్దు ఎవడన్నా ఇట్ట అడుగుతాడా? ఇంకేం చేసేదమ్మే, ఆడదానికి గాలి తగిలి నా కొడుకైనా ఎట్ట అడుక్కు తినాల్సిందే. అయినా నేనేంటికి ఇవ్వాలి? నన్ను పెండ్లి చేసుకుని అన్నావు కదా, ఎంత కిండల్ చేసినావు. నన్ను పెండ్లి చేసుకునే దానికంటే చచ్చిపోయేది మేలా. మేయ్, అవన్నీ మనసులో పెట్టుకుంటే అవుతుందా? నువ్వు నేను కొట్టుకున్నాను తిట్టుకున్నావు ఎన్నెన్నో అనుకోలేదా? అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడితే రైట్ కాదమ్మే. అయ్యంతా నాకు తెలీదు. ముందు విషయం తెలుసు, ఆ తర్వాతే ముద్దైనా ఏదైనా. ఏంది మే తేల్చేదా? ఇప్పుడేంది పెళ్లి చేసుకోవాలనా? సరే చేసుకుంటాలే. ఎబ్బి, ముద్దు కోసం పెళ్లి చేసుకుంటా అంటున్నావు, సిగ్గుండదా నీకు? నేను ఇడిచిపెట్టేసినుండే చెప్తున్నా కదా, పెళ్లి చేసుకుంటానా, ఇంకేం దూకి సావాలనా? వద్దులే. సరే, ఇంతగా అడగతుండవు కాబట్టి ఇస్తా. కాకపోతే చిన్న కండిషను. మళ్ళీ ఏంది మే? మేఘీ అని కాకుండా ప్రేమగా అడుగు, అప్పుడు ఇస్తాను. ప్రేమగా అడగాల, దాన్ని ఇప్పుడు నేను తీసుకొచ్చేదే. భాగ్యం ముద్దీమే నాకే నచ్చలా కదా, ఇంకో తూ ట్రై చేయి. భాగ్యం ఓ ముద్దు ఇచ్చును కదమ్మే. నేనే పొద్దు కూడా మన జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగినాం, చాలాసార్లు గొడవ పడినాం, తిట్టుకున్నాం. కానీ ఏ పొద్దు ఒకరిని ఇడిచిపెట్టి ఒకరు నిందేలే. తెలియకుండానే ఇద్దరం చాలా దగ్గరైపోయినాం. కానీ అది ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ అని తెలియడానికి ఎన్ని దినాలు పట్టినది. మావా, కరెక్ట్గానే విన్నావు మామా. నేను ఇట్లా మాట్లాడేది ఏ పొద్దు వినుండవు కదా, అయితే ఇప్పుడు విను. ఐ లవ్ యూ మావా. భాగ్యం, నువ్వు ఇట్ట మామ అని పిలుస్తా ఉంటే
నాకు ఒళ్ళంతా ఏదో అయిపోతుండది. ఈ ఫీలింగ్స్ ఏమైనా కొత్తగా ఉండాది. ఒకవేళ ఇద్దరు ప్రేమ అయితే దీన్ని ఇప్పుడు ఎట్టా చెప్పాలో నాకు తెలియడం లేదు మే. నాకు అర్థమవుతుండది మామ, నీ కండ్లలో నాకు అది కనిపిస్తుండది. దేవుడి పైన ప్రమాణం చేసి చెప్తాండ, ప్రాణం పోయినా నిన్ను మాత్రం విడిచిపెట్టను. నా కోసం ఇంకొక తూరి మామ అని పిలుస్తావా? మామ సాలు మే సాలు, నీ అవ్వ ఈ జన్మకి చాలు. ఏమైనాదమ్మే, ఎందుకు అంత కోపం? ఒంటరిగా ఆడబిడ్డ అడగంటే అడిగి పంపిస్తావా? తోడొచ్చి దానికి ఏంటంత కష్టం? అది కాదమ్మే, ఈ ఊరు నీకు కొత్త ఏంది? ఊరు గురించి తెలుసు కాబట్టి. ఈ ఊళ్ళో పొరంబొక్క తక్కువ ఉండారా? ఏమైనాదమ్మే, ఏం జరిగినదో చెప్తే కదా. చెప్తే మాత్రం ఏం చేస్తావు? నన్నుదా అంటావు. ముందు నువ్వు చెప్పమ్మే. వద్దులు ఏయ్, వద్దులు. ఏయ్. నా కొడుకు బాగా తిమురు పట్టున్నది ఇడికా. నువ్వు పస్ చెప్తా. నో, ఇంకేమైనా తెచ్చానా? పోయాంగ పోయేదే. అట్నేనా? పట్టుకోరు పట్టుకోరు నా కొడుకునే. ఏయ్ వదలరా. ఏయ్ ఏంద్రా గింజుకుంటున్నావో? రేపు మచ్చా ఏడేం చేస్తున్నావురా? ఏమైనాదిరా? ఆ భూపతి గాడు మన కొట్టిన సంగతి ఆ నైన్తో చెప్పేసినట్టున్నారా? వాళ్ళ నైన్తో కలిసి మీ ఇంటికాడికి పోయినారు. నీ అవ్వ ఎట్టయితే అట్టయినది. ఈ పొద్దు ఆడు నేను ఒక్కడే మిగలాల. సర్పంచ్ గారు, మీరేంది మా ఇంటికి వచ్చినారు? నా కొడుకు విషయమో ఒకటి తేల్చడానికి వచ్చిన. రండి కూర్చోండి. చెప్పండి, ఏంది విషయం? నా
నాకు సుత్తి కొట్టడం రాదు వీరయ్య. అందుకే సూటిగా పాయింట్కి వచ్చేస్తున్నా. మా ఓడు నీ బిడ్డని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటాడా. ఏందండి మీరు అనేది? అవును వీరయ్య, ఇష్టం లేదా ఏందే? మీ ఫోటోలు మాతో సంబంధం కలుపుకోవడం నమ్మలేకపోతున్నానయ్యా. ఈడ స్థాయిలతో పనే ఉన్నదే, గుణం ముఖ్యంగానే. చాలా సంతోషం అండి. సరే మరి ఉండేదా? త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెట్టిద్దాం. అట్నే అండి. ఉమ్. యాడికి పోయినావమ్మే? ఎంతసేపు నీకోసం చూసేదే? మా ఫ్రెండు లలిత గోరింటాకు పెట్టమంటే పోయి పెట్టేసి వస్తుండ నాయన. నీ ఫ్రెండ్కి కాదమ్మే, నీ ఒంటికి పారాన్ని పెట్టే టైం వచ్చిండదే. నీకు భాగ్యలక్ష్మి అనే పేరు ఊరికే పెట్టాను అనుకుంటున్నావా? నీకు పేరుకి తగినట్టు నీ జాతకం బంగారం అమ్మే. ఏమంటున్నావు నాయన? నాకు అర్థం కాల. నువ్వెంత అదృష్టం చేసుకున్నావు తెలిసినా? స్వయంగా సర్పంచ్ గారే మన ఇంటికాడికి వచ్చి నిన్ను వాళ్ళ కొడుకు ఇమ్మని అడిగినాడమ్మే. ఇంకా నీ గురించి నాకు దిగిలేలా. నిన్ను ఒక ఐదు చేతులు పెట్టేస్తే నాకు నెమ్మదిగా ఉంటుంది. ఏంది మామ, బెల్లం కొట్టినరా ఇలా గమ్మునే ఉండవు? ఏం చేద్దాం ఇప్పుడు? నేను కూడా అదే ఆలోచిస్తా ఉండా. అయినా నా బట్ట చూసి ఉండవా ఎంత ప్లాన్ చేసి ఉన్నాడో? వాడు నాకు దొరకాలో. ఇప్పుడు మనం చెయ్యాల్సింది అది కాదు, ఎట్టయినా మన ప్రేమ విషయం మామకి చెప్పాలి. మరేంటికి ఆలోచించేది? పోదాంపా, వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పేద్దాం. తొందరపడబాకమే, ఇట్లాంటి విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. నువ్వు నిర్ణయం తీసుకునే కాడికి అట్ట పెళ్లి కూడా చేసేటట్టుంటాడు మా నాయన. అయినా నీ వల్ల కాదులే, ఆయన్ని చూస్తానే వణికిపోతావు. ఇంకా నువ్వు చెప్పేది ప్రేమిస్తున్నానే. ఏమైనా కానీ ఇప్పుడే మన విషయం ఆయనకి పోయి మే చెప్పేస్తా. బాగి ఆగుమే, నేను చెప్పేది తిన్నమ్మే. నా బిడ్డ నేను చెప్పిన మాట జవదాటదనే మీ నాయన నీ గురించి చాలా గొప్పగా చెప్పున్నాడు. ఇప్పుడు ఆయన ఆశని చంపేస్తావా? నువ్వేం చెప్పబనలా, ఎట్టో ఒకట్ట నేనే ఈ విషయం మాతో మాట్లాడతా. అప్పుడు దాకా తట్టుకో. ఇప్పుడేంటికి మూతట్టా పెట్టుకున్నావు? అన్నిటికీ అలగబాకమ్మే, కూసింత నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. చెప్తాండా కదా. ఎక్కువ ఆలోచించద్దు మచ్చా. మీ ప్రేమ విషయం మీ మామతో పోయి చెప్పే. మామ, ఏరా? నీతో ఈ విషయం చెప్పాలా? చెప్పురా. ఏమైనా ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలా? కాదు మామ, అదేంటంటే నేను బాగా గుర్తు చేసావు. మన ఇంట్లో జరిగే ఆడబిడ్డ కార్యం నువ్వే దగ్గరుండి ఎవరికి ఏ లోటు రాకుండా పెళ్లి పనులన్నీ చూసుకో. నా దిగులంతా తీరిపోయింది అదిరా.
మనమా కాయ కష్టం చేసి బతికేటోళ్ళం, అట్లాంటిది ఆ బిడ్డకి ఇంత మంచి సంబంధం రావడం దాని అదృష్టమే కదా. అనుకున్నట్టుగానే అన్నీ జరిగి ఆ బిడ్డకి పెళ్లి జరిగిపోయినదంటే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. రే రాజు, నా బిడ్డ మీద నమ్మకంతో ఆ బిడ్డకి పెళ్లి ఇష్టమో లేదో నేను అడగలేదు. ఇంతకీ ఆ బిడ్డకి పెళ్లి ఇష్టమే అంటావా? రే నిన్నేరా. ఏంది మామ అట్టంటావో? నీ మాట అయితే ఒకటి, ఆ బిడ్డి మాట అయితే ఒకటే. ఏ పొద్దున నీ మాట జేవ దాటినాదా? నిజంగానే భాగ్యం బంగారం మామ. ఈ సంబంధం కుదిరిన దానికి ఆ బిడ్డ చాలా హ్యాపీగా ఉండాది. ఆడబిడ్డ కదా, అన్నీ చెప్పుకోరు. నువ్వేం దిగులు పడబాకు మామ, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు ఇట్టంటా ఉంటే మనసు నెమ్మదిగా ఉండదురా. ఏందిరా ఎట్టిచ్చిన స్ట్రోకు? తేరుకున్నావా లేదా? మీరు నన్ను చెప్పుతోనే కొట్టినారు, కానీ నేను మీ జీవితాల మీద కొట్టినా. ఏ చేత్తో అయితే అది నిన్ను చెప్పుతో కొట్టిందో అదే చేత్తో దాని దగ్గర పని మనుషుల సేవలు చేయించుకుంటా. నువ్వు ప్రేమించుండే పిల్లతో ప్రతిరోజు పండగ చేసుకుంటారా నా కొడక్క? ఏంది రోయ్ గురించి చూస్తాండవు, మళ్ళీ కొడతావా ఏంది? ఈడేం చేస్తుండవు? నాయనతో మాట్లాడినావా? గమ్మునుండావేంది? అసలు మాట్లాడినావా లేదా? ఏం జరిగినది? నాయన ఏమన్నాడు? అసలు నువ్వేం చెప్పినావు? మామ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రేమ విషయం చెప్పి ఆయన్ని బాధ పెట్టాలనుకోవడం లేదు. అంటే ఏంది నువ్వు అనేది? నాయనకి చెప్పలేదా? నాకు తెలుసులే నీ వల్ల ఏది అవ్వదని. నేనే పోయి తాడో పెడ తెలుసుకునేస్తా. భాగ్యం భాగ్యం మన ప్రేమ విషయం చెప్తే ఆయన తట్టుకోలేడమే. ఈ వయసులో ఆయనకి ఇవన్నీ అవసరమా చెప్పు? ఆయన కడుపులో పుట్టి నువ్వే ఆయన కళ్ళల్లో నీటికి కారణం అవుతావా చెప్పు? మరి నా కಣ್ಣల్లో గారే కన్నీటికి ఎవరు జవాబు చెప్తారు? చెప్పినంత సులువు కాదు మామ. మనసు చంపుకొని జీవితాంతం ఎవడో పక్కలో పడుకొని కాపురం చేయడం. నాకు ఇవన్నీ తెలీదు. నువ్వు లేకుండా నేను బతకలేను. నాయన నా మాట వింటాడు. నేను పోయి చెప్తా. బాగి వదులు. బాగి వదులు మామ. బాగి వదులు. బాగి మన ప్రేమ విషయం కానీ మామకు చెప్పినావంటే నేను సచ్చినంత తొట్టే. నాకు మన ప్రేమ కంటే మామ సంతోషమే చాలా ఎక్కువ. పానం పోయినా ఇడ్చిపెట్టినన్నావు. అట్లాంటిది మధ్యలోనే ఇడ్చిపెట్టిపోతుండావా?
మీరేందండి ఈడికొచ్చిండారా? ఏం లేదు వీరయ్య, ఆస్తిపాస్తుల్లో కానీ పేరు పలుకుల్లో కానీ మన 2 కుటుంబాలకే పొంతనే లేదు. అయినా సరే నేను ఈ సంబంధం ఎందుకు ఒప్పుకున్నా? మా ఓడి మీ బిడ్డని ఇష్టపడాడు కాబట్టి. పిల్లల మనుషులు కలిసినాయే, అట్నే మనకు కూడా మాట కలవాలి కదా. అర్థం కాలేదండి. ఏం లేదబ్బా, బిడ్డకి ఏం మాత్రం కట్నం ఇస్తున్నానే. మీకు నా గురించి బాగా తెలుసు. ఏదో కూలీ నాలి చేసి బతికేటోడిని. నా కాడ ఇచ్చేదానికి ఏమీ లేదు, నా 5 ఎకరాల పొలం తప్ప. అజ్జాలదు, నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చే 5 ఎకరాలే 50 ఎకరాలకు సమానం. ఒక్కదాని ఒక ఆడబిడ్డ, నీకు మాత్రం పెట్టుబడి విషయాలు తగ్గకూడదని తెల్లాయిందే. పొలం కాగితాలు పూలు పెట్టి తీసుకురా వీరయ్య. ఇంకా వీరయ్యిందే, మనం బియ్యంకులు కాబోతున్నాం. రే రాజు, చెప్పు మామ. భాగ్యం పెళ్ళి కట్నంగా మన పొలం ఇచ్చేస్తున్నానురా. నన్ను క్షమించరా. బిడ్డ కన్నా ఎక్కువగా నా కాడే పెరిగినావు, కానీ నీకు ఇచ్చేదానికి ఈ మామకాడ ఏమీ లేదురా. ఊరుకో మామ, నువ్వేంది నాకు ఇచ్చేదా? నేను బతకలేనా ఏందా? నువ్వు నాకన్నీ ఇచ్చేసినావు మామ, ఎట్టా బతకాలో నేర్పించినావు. ఇంకేం కావాలి చెప్పా? బిడ్డి పెండ్లి పెట్టుకొని ఎట్టుండాలి నువ్వా? హ్యాపీగా ఉండు మామ. మామ, నా వల్ల అవ్వడం లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, మనం పెళ్లి చేసుకుందాం. ఏంది మే నువ్వు మాట్లాడేదే? మతుండే మాట్లాడుతుండావా? పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి యాడికి మే పోయేదే? ఇట్లాంటి పని చేస్తే నలుగురు నా మొహన్ ఉమ్మేస్తారు మే. అన్నీ పక్కన పెట్టు, మామ పరువు ఏమయ్యేదే? అన్నీ బాగానే ఆలోచిస్తాండావు, మరి నా సంగతి ఏంది? నాలో నేను కుమిలి కుమిలి చేస్తాండా, నీకు అది కనిపించట్లేదా? ఈ బాధ ఎన్ని దినాలు ఉంటుంది మే? మహా అయితే పెళ్ళై ఓ బిడ్డ పుట్టేదాకా. లోకంలో ప్రతి ఒక్కరు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా? ఇట్లాంటి లాజికల్ నా దగ్గర మాట్లాడబాక. నేను నిన్నే ప్రేమించిన, నిన్నే పెళ్లి చేసుకుంటా. సావనైనా చేస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను. అమ్మ భాగ్యం, ఈ విషయం ఎప్పుడు అడుగుండాలా, కానీ ఇప్పుడు అడుగుతా ఉండా. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనమ్మా? మనసులో మాట పంచుకునేదానికి కూడా ఈ మామ పనికి రాలేదరా నీకు? భాగ్యాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం ఇన్ని దినాలు నాకెందుకు చెప్పలేదురా? నేను ఏడ మాట్లాడుతుంటే ఆడేం చూస్తున్నావురా? అంటే మామ, నిన్ను బాధ పెట్టేది ఇష్టం లేక. ఏంటికిరా బాధ? మీరిద్దరూ పెళ్లి చేసుకొని నా కళ్ళ ముందర తిరుగుతా ఉంటే దానికి మించిన ఆనందం ఏముంటుందిరా? మీ సంతోషమేరా నా సంతోషం కూడా. మామ, నువ్వు దేవుడివి. కానీ ఈ విషయం ధనమీకి ఎట్లా చెప్పేదే? మామ, నువ్వు ఈ విషయం మర్చిపో, నేను చూసుకుంటా.
అయినా సర్పంచ్ గారు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఏందిరా అదే? నేను భాగ్యం ప్రేమించుకుంటున్నామండి. మీరు పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్ల మనసు అర్థం చేసుకుంటే మీరు హ్యాపీసు, మేము హ్యాపీసు. ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనే రాజ్యాంగంలో రాస్తుందా ఏందే? నేను చెప్పినానా సర్పంచ్ గారు ఇట్టే మాట్లాడతారని నేను చెప్పినానా? నువ్వే అనుకున్నా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు. ఇంత చెప్పినా ఈ బిడ్డనే చేసుకుంటానంటే ఓమే భాగ్యం, ఒకవేళ బలవంతంగా భూపతి గారితో పెళ్లి చేస్తే నువ్వేం చేస్తావుమే? ఏముండదే, మొదటి రాత్రి రోకల్ బండి తీసుకుని ఆ నెత్తి మీద వేస్తా. మరి మన సర్పంచ్ గారి పరిస్థితే? ఆయన పాపం పెద్దోడు కదా, ఈ రోకల్ బండ్లు అవి వద్దులే, తినే అన్నంలో ఎండ్రిని కలిపితే పోయే. ఇంత చెప్పినా ఈ బిడ్డే కావాలంటే ఇంకా మీ కర్మ. నాయనా వీళ్ళిద్దరు డ్రామాలు ఆడుతున్నారు, నాకు ఆ బిడ్డే కావాలా. మెట్టి తీసుకుంటా ముండా కొడక. నన్ను ఇంటి మిస్ అవ్వ అనుకుంటున్నా. అసలు రోజులు ఎట్టున్నాయా? ఏం సావా అంత కోరుకుంది నీకా? మరి ఈ పెండ్లి క్యాన్సిల్ అబ్బా, క్యాన్సిల్. పెళ్ళిలా ఏమిలే. ఇందుకు ఎవరు మీరా? మీకు మాకు సంబంధమేలే. ఇందుకు కదా మీరు సర్పంచ్ అయిందే. ఉంటానండి.